హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్న ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నిన్న లైవ్కి వచ్చినప్పుడు షాపింగ్కి వెళ్ళాలండి, అందుకే రెడీ అయ్యాను అనేసి. సో లైవ్ చేసిన తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ షాపింగ్కి బయలుదేరామన్నమాట. కొన్ని గ్రాసరీస్ అను నా కోసం కొన్ని ప్యాంట్స్ తీసుకుందాం అనేసి ఇంకా అలా షాపింగ్కి అయితే వెళ్తూ ఉన్నాము, నేను మా వారు. పిల్లలైతే ఇంక ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ అని నిన్న చెప్పాను కదా. సో ఇంక వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. నాకు తెలిసి పిల్లలు లేకుండా మేము షాపింగ్కి వెళ్ళడం ఇది సెకండ్ టైం అనుకుంటా. సెకండ్ టైము మరి ఫస్ట్ టైము, మరి ఎప్పుడు కూడా పిల్లలతోనే వెళ్తాము. బట్ ఇంక వాళ్ళ పిల్లలు అయితే లేరనమాట. సో వాళ్ళు లేరనే మేము ఈ టైంలో వెళ్తున్నాంలేండి. వాళ్ళు ఉంటే మళ్ళీ కొంచెం మా లగేజ్ అదంతా కూడా ఇబ్బంది అవుతుందన్నమాట. సో అందుకని ఇంక ఇవాళ ఇటు ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళారు కాబట్టి ఇంకా మేము కూడా ఆఫ్టర్నూన్ నుంచి వచ్చాము. లైవ్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట. లైవ్లో అండి నిజంగా చాలా తక్కువ టైం వచ్చాను, హాఫ్ అన్ అవరే ఉన్నాను. బట్ ఆ తర్వాత చాలామంది జాయిన్ అయ్యి కామెంట్స్ చేశారనమాట. అంటే లైవ్లోనే ఉన్నాను అనుకొని మా మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు అది ఇది అని చెప్పేసి మళ్ళీ కామెంట్స్ కూడా చేశారు. ఇంకొంచెం ఉన్నట్లయితే బాగుండేది లైవ్లో, కాకపోతే పైన కొంచెం వర్క్ జరిగి సౌండ్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి ఒక్క మాట మిమ్మల్ని అడగాల్సింది, కంటిన్యూ చేయనా స్టాప్ చేయనా అనేసి. బట్ ఇక నేను సౌండ్స్ వస్తున్నాయిలే అనేసి ఇంక స్టాప్ చేశాను అనమాట. సో అది మా పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్ లోపల, పాపం ఏం చేస్తున్నారు ఏమో. అదేనండి మా పిల్లలు చదివే స్కూల్ అయితే. అడుగుతున్నారు కదా మీ పిల్లలు ఏ స్కూల్ సిస్టర్ అని చెప్పేసి, అంటే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అది ఇది అని చెప్పినప్పుడు అడుగుతూ ఉన్నారు కదా. ఆ స్కూలే అరవింద మోడల్ స్కూల్, పాత బస్ స్టాండ్ దగ్గర అనమాట, మంగళగిరిలో. సో అది ఇంక మేమైతే ఫస్ట్ ట్రెండ్స్కి వచ్చేసాం అనమాట. పలాజో ప్యాంట్స్ అట్లా తీసుకుందాము అనేసి ఇంకా ట్రెండ్స్కి అయితే వచ్చాను. ఇంక ఇక్కడ అవే చూసుకుంటా ఉన్నాను పలాజో ప్యాంట్స్. నాకండి ఆన్లైన్లో కూడా ఉంటున్నాయి కదా, బట్ నాకు హైట్, నేను కొంచెం హైట్ ఎక్కువ అని చెప్పా. దట్ ఈజ్ మహాలక్ష్మి ఛానల్స్ మీరు చూసినట్లయితే అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పింది వ్లాగ్లో, అమ్మాయి చాలా హైట్ ఉందండి అనేసి. సో డైరెక్ట్గా చూస్తేనే తెలుస్తుంది. సో అట్లాగా నాకు ఆన్లైన్లో తీసుకున్న ప్యాంట్స్ ఏంటంటే ఓకే యాంకిల్ లెంత్ వరకు సరిపోతుంది, ఇంకొంచెం పైకి వెళ్తున్నాయిలేండి. అదేమో ఇక్కడ పల్లెటూరు వాళ్ళకి ఇప్పుడు అదే కదా ట్రెండ్, కాకపోతే వీళ్ళు ప్యాంట్స్ పైకి వెళ్తున్నాయి అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. ఈ పలాజోస్ కూడా ఏంటి ఆ ప్యాంట్ అంత లూజ్గా ఉందని ఒకసారి మా అమ్మాయి ఎక్కిరించింది అనమాట అక్కడ ఊరికి వెళ్ళినప్పుడు. సో ఇంక అందుకనేసి నాకేమో ఇక్కడ బాగా నచ్చాయి ట్రెండ్స్లోనే, ₹1 ఎక్కువైనా సరే నాకేంటంటే కరెక్ట్గా సరిపోతున్నాయి అనమాట. ఆన్లైన్లో కూడా ఉంటున్నాయిలే కాదనట్లేదు, కానీ ఒక 2 తీసుకున్నానండి అమెజాన్లో. బట్ నాకు అవి నచ్చలేదన్నమాట. ఇంక అందుకే రిటర్న్ పెట్టేశాను. ఇంక ఇక్కడ తీసుకుందాంలే అనేసి ఇంక అక్కడ ఒక 2 పలాజోస్ అను ఒక ప్యాంట్ అట్లా తీసుకుందామని వచ్చానమాట. ఇంక అవి తీసుకున్నాను నేను. ఇంకా టాప్స్ అవన్నీ చూస్తా ఉన్నా. అంటే ఇవన్నీ కూడా ఎక్కువ 1299 అట్లా ఉంటాయి, కానీ క్వాలిటీ చాలా బాగుంటాయండి. నేను ఎప్పుడో తీసుకున్నవి కూడా ఇప్పటికీ వేసుకుంటున్నాను. క్లాత్ క్వాలిటీ చాలా బాగుంటాయి, క్వాలిటీకి తగ్గట్టే ప్రైస్ అన్నట్లు అట్లా ఉంటుందన్నమాట. సో బాగుంటాయి, కానీ కొంచెం అఫీషియల్గా అట్లా ఉంటాయి అన్నమాట. ఎలా పడితే అలా కాకుండా కొంచెం అఫీషియల్గా అట్లా బాగుంటాయి. సో నేను ఇంకా టాప్స్ అట్లాగైతే ఏమీ తీసుకోలేదు. బట్ అదిగోండి ఆ 3 ప్యాంట్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట. మా వారేమో వెనక నుంచి తరుముతా ఉన్నారు, పద ఇంకా వెళ్దాం, పద ఇక్కడుంటే నువ్వు సాయంత్రం వరకు అయినా ఇక్కడే ఉంటావు చూసుకుంటా, పద వెళ్దాం మళ్ళీ ఎక్కడ ఏం తీసుకుంటాను అనేసి తన భయం అనమాట. అంతే కదా, షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ మంచిదిగా అనిపిస్తే అక్కడ స్ట్రక్ అయిపోతాము. సో అట్లాగా ఇంకా తనేమో వెనక నుంచి తరుముతా ఉన్నారు. సో ఫైనల్లీ తీసుకొని ఇంకా అలాగా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. మా వారు నిజంగా అండి, తనైతే ఎంత కాస్ట్లీ అయినా కూడా తీసుకుంటారు, కానీ పిల్లలకి కూడా తీసుకొస్తారు. నాకు అనేసరికి నువ్వు చీటికి మాటికి కొంటనే ఉంటావు కదా, అప్పుడు కొన్నావు కదా ఇప్పుడు కొన్నావు కదా అని ఇంకా హిస్టరీ మొత్తం తీస్తారనమాట. నేను తీసుకుంటే ఎప్పుడోనండి 3-4 మంత్స్కి తీసుకుంటా. అది కూడా ఒకేసారి ఒక 4-5 అలా తీసుకుంటాను అనమాట టాప్స్. నేను ప్యాంట్స్ తీసుకుని కూడా చాలా కాలం అవుతుంది. లాస్ట్ టైం ఎప్పుడో ఒక 2 పలాజోస్ చూపించాను, అప్పుడు తీసుకోవడమే, మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట. నాకు అనేవారికి నువ్వు అప్పుడు తీసుకుంటున్నావు ఇప్పుడు తీసుకుంటున్నావు అనేసి ఇంకా హిస్టరీ మొత్తం బయట పెడతారనమాట. ఆ
అట్లుంటది వీళ్ళతో షాపింగ్‌కి వెళ్తే. ఇంక అక్కడి నుంచి ఇంకా ఉషోదయకైతే వచ్చాము. ఇంకా మన లేడీస్ అన్నాక ఫస్ట్ స్ట్రక్ అయిపోయేది ఇదిగోండి వీటి దగ్గరే డ్రెసెస్ ఇంకా కిచెన్ ఐటెమ్స్. ఎంతైనా కిచెన్‌లోకి అవి ఉంటే బావుంటది, ఇవి ఉంటే బావుంటది అనిపిస్తది గదా! సో, అట్లాగా అవి బావున్నాయి స్టీల్‌వి. కాస్ట్ గూడా చూసారు గదా! 200 పైనే ఉన్నాయి. 235 ఏమో ఉన్నాయన్నమాట. ఇంకా మనకి కిచెన్‌లో ఏంటంటే బావుంటాయి. ఇప్పుడు గ్లాస్‌వి గూడా వస్తున్నాయి గదా! అట్లా జాడీల్లాగా. ఇంకా ప్లాస్టిక్‌వి కూడా వస్తున్నాయి. కానీ ఇవి బావున్నాయి. ఒకసారి కాస్ట్ చూద్దామనేసి అక్కడ ఆగిపోయాను. ఇంకా ఇవి గూడా సాంబారు, రసము అట్లా చేసినప్పుడు అంటే అందరం కలిసి తినేటప్పుడు అది బాగా యూజ్ అవుతది కదా! చిన్న బకెట్ లాగా. అది కూడా 345 ఏమో ఉంది. అక్కడ ఇక్కడ వీడియోస్‌లో చూస్తున్నాను గదా! సో, ఒకసారి చూద్దాము కాస్ట్ ఎలా ఉందో అనేసి ఇక చూస్తే 345 ఉందండి. ఇంక ఇవి గూడా అంతే. ఈ సెరామిక్ బౌల్స్ గూడా ఒక్కొక్కటి 300 అట్లా ఉన్నాయి. సో, ఇవన్నీ మనం ఇక్కడ తీసుకోవాలంటే తీసుకోలేము. జస్ట్ కళ్ళతో చూసి రావడమే అనమాట. చాలా కాస్ట్‌లీ ఉంటాయి గదా! ఇంకా ఇది గూడా ఒక చిన్న కడాయి, ఐరన్ కడాయి అనమాట. పోపులు అట్లా వేసుకోవడానికి చూసాను. ఇది 237 ఉందనమాట. ఆల్రెడీ నా దగ్గర ఉందిలే అనేసి నేను తీసుకోలేదు. ఇంక ఇదేమో స్టీల్‌దనమాట. స్టీల్‌దేమో 131 అట్లా ఉందండి. అది ఐరన్‌ది కాబట్టి 237 అట్లా పడిందనమాట. సో, అవేమీ నేను తీసుకోలేదు. బట్ జస్ట్ అలా చూసాను. ఇది మాత్రం పకోడీలది తీసుకుంటాం గదా! సో, అది ఒకటి కావాలి చూసాను. బట్ అవేమో అక్కడ లేవంట. ఇంక నేనేమి తీసుకోలేదు. వాటి కోసమే అటు సైడ్ వెళ్ళాను. లేదంటే అటు సామాన్యంగా వెళ్ళననమాట. గ్రోసరీస్ వరకు తీసుకొనొస్తాను. ఇంకా బెల్లం పౌడర్ అండి. నేను యూజ్ చేసిన ప్రతిసారి ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉంటారనమాట. సో, నేనైతే ఉషోదయలోనే తీసుకుంటానని మీకు చాలా సార్లు చెప్పాను. ఇంతకుముందు ఆర్గానిక్ బెల్లం పౌడర్ అని వచ్చేది. అది తీసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఇది కేశర్ వాళ్ళదంట. నేచురల్ జాగరీ పౌడర్. ఇది కూడా ఆర్గానికే అనుకోండి. ఇది 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ 125 అలా ఉంది. సో, టీలో వేసుకున్న, పాలల్లో వేసినా సరే అస్సలు విరగవు ఇవి. సో, నేనైతే ఇక్కడ తీసుకుంటాను. అండ్ అక్కడ క్యూబ్స్ చూయించాను గదా! అవి కూడా విరుగుతున్నాయండి. నేను ఇంతకుముందు డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఆ క్యూబ్స్ తీసుకున్నాననమాట. తీసుకుంటే అప్పుడు ఒకసారి ఇలానే టీలో వేయడమో, లేదంటే కాఫీ పెట్టుకోవడమో ఏదో చేశా మొత్తానికి. చేస్తే అప్పుడు ఊరికనే విరిగిపోయాయి. ఇంకా అట్లా విరిగిపోయాయి అనుకుంటే మాత్రం నేను ఇంకా ఏదో ఒకటి మనం బెల్లం పాకం యూజ్ చేసి ఏవో ఒక రెసిపీస్ చేస్తాం కదా! అట్లా యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి పాప్‌కార్న్ కూడా చూయించండి అని చెప్పేసి మొన్న అడిగారు. ఇది 70 గ్రామ్స్ 35 రూపీస్ అనమాట. ఇలా మనకి ఇన్‌స్టంట్ పాప్‌కార్న్ ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి. ఏం లేదు ఇవి నార్మల్‌గా కుక్కర్‌లో వేసేసి జస్ట్ అలా లిడ్ క్లోజ్ చేసామనుకోండి చక్కగా మనకి పాప్‌కార్న్ అయితే వచ్చేస్తాయి. ఇవి కాకుండా మనకి మొక్కజొన్న గింజల్లాగా ఉంటాయండి పాప్‌కార్న్ సీడ్స్. అవి ఇక్కడ దొరకలేదనమాట. నాకెక్కడ కనిపించలేదు. ఇంక అందుకని ఇవే చూయిస్తున్నాననమాట. సో, ఇదేమో మొత్తంగా ప్యాక్ అనమాట. ఎప్పుడన్నా చాలా మంది ఉన్నారు అనుకున్నప్పుడు అవి బాగా యూజ్ అవుతాయి. ఈ సింగిల్ ప్యాకెట్స్ పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో అట్లా బాగా యూజ్ అవుతాయి. సో, అదనమాట. చూడండి మా వారి రేంజ్ ఇలా ఉంది. 599 పెట్టి బ్రష్ చేసే అంత ఇది ఉందబ్బా చెప్పండి. 599 అంట బ్రష్. ఒకటి కాదు సెట్ తీసుకో. అయ్యేంది సెట్లు అటు పక్కన ఓరల్ బీనే ఉంటాయి చూడు. అదే అసలు నేను ఈ బ్రష్ తీసుకుందామని వచ్చా ఇవాళ. ఏందా 500 రూపాయలదా? ఏమన్నా సరుకులు కొంటేనేమో విలువిల్ల ఆడతావు కానీ 500 పెట్టి బ్రష్. సంవత్సరం పొడుగుతూ వచ్చి మా వారేమో లేరండి. నన్ను ఉషోదయలో డ్రాప్ చేసి తను స్లిప్పర్స్ తీసుకోవాలని వెళ్ళారనమాట. తనుంటే మాత్రం నా వెనకే తిరుగుతూ ఉండేవాళ్ళు. ఏది తీసుకున్నా అది ఎందుకు అన్నట్లు అలానే చూస్తారు. బయటకు రాదు కానీ నోట్లోంచి మాట. బట్ అది ఎందుకు అన్నట్లు అలానే చూస్తారనమాట. సో, నా వెనకే తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇంకా అలా ఇవాళ తను స్లిప్పర్స్ తీసుకోవడానికి వెళ్తే ఇంకా తను వచ్చేంత వరకు ప్రశాంతంగా అన్నీ చూసుకుంటా చేసుకున్నాను అనమాట. లాస్ట్ మినిట్లో ఇంకా బ్రషెస్ తీసుకునే టైంలో అయితే వచ్చి ఇంకా అదొకటి వేశారు. ఇంత కాస్ట్లీ ఎందుకని చెప్పేసి నేను తీసుకోవాలి. మనం తీసుకుంటేనేమో అంత కాస్ట్ పెట్టి అదెందుకు, లేదంటే ఇప్పుడు అది నీకు అవసరమా అనేసి అంటారు. నేను మోస్ట్లీ లిస్ట్ రాసుకొని వెళ్తాను. బట్ ఏదైనా మిస్ అయింది అక్కడ చూసి గుర్తొచ్చింది అనుకుంటే మాత్రమే వేస్తాననమాట. సో, మళ్ళీ ఏదైనా కావాలంటే అన్నీ వయ్యనంగా అడుగుతారండి. ఈరోజు అది చెయ్యి, ఈరోజు ఇది చెయ్యి అని చెప్పేసి. కానీ ఒక్కటి ఎక్స్ట్రా తీసుకున్నా సరే అసలు అదెందుకు ఇప్పుడు అవసరమా అనేసి మాట్లాడతారు. జనరల్‌గా లేడీస్ అంటే ఇలానే ఉంటారు. జెంట్స్ అంటే అలానే ఉంటారు అనుకోండి. సో, ఇంక అలా ఫైనల్లీ కావాల్సినవి తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. సో, ఇంకా
ఇంకా ప్యాంట్స్ ఇవిగోండి, అది పింక్ కలర్ది వైట్ స్ట్రైప్స్ వచ్చాయి, అది ఒక పలాజో ప్యాంట్ 399 పడింది. అండ్ దాని దగ్గరే ఉందండి నెక్స్ట్ చూయించింది కూడా, ఇది కూడా 399లే అనుకొని సమ్మర్ కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. కానీ అది ఇంటికి వచ్చి చూస్తే 599 ఉంది, చూసుకోలేదు అక్కడ కాస్ట్. అదే ర్యాక్లో ఉండేసరికి ఇది కూడా 399 ఉంటుందిలే అనేసి అనుకున్నా, కానీ అది మళ్ళీ తర్వాత చూస్తే 599 ఉంది. అండ్ నెక్స్ట్ ఏమో ఆ బ్లూ కలర్ ప్యాంట్ అనమాట. సో అది ఆ ప్యాంట్స్ బాగా నచ్చుతున్నాయి నాకు, ఇంక అందుకని చెప్పేసి ఇంక అక్కడే తీసుకున్నా. ఇంకా అన్ని కలర్స్ ఉన్నాయిలేండి ఆల్మోస్ట్. సో అది నేను తీసుకున్న ప్యాంట్స్ అయితే. అండ్ ఇంకా గ్రాసరీస్ అండి, ఇంకా గ్రాసరీస్ అంటే ఏముంటాయి మనకి రెగ్యులర్గా కావాల్సినవి అయిపోయినవి, కాకపోతే మంత్లీకి ఏమీ సరిపడినవి కాదు, కొన్ని అయిపోతే ఇంక వెళ్ళాము. చెప్పాను కదా మాది కంబైన్డ్ కాబట్టి మోస్ట్లీ మామయ్య తీసుకొస్తారు, మేము కూడా తీసుకొస్తామండి, ఇద్దరం తీసుకొస్తాం అనేసి. సో అట్లాగా ఇంకా కొన్ని అయిపోయినవి ఉంటే, అది మెయిన్లీ విమ్ కానీ, ఇంకా హ్యాండ్ వాష్, షాంపూ, బెల్లం పౌడర్, ఇంకా టొమాటో కెచప్, పల్లీలు, మెయిన్లీ పల్లీలు, ఆయిల్, బెల్లం పౌడరు, షాంపూ, విమ్ జెల్, వీటి కోసం వెళ్ళడమే. ఇంకా అన్నీ కూడా చిన్నవే లేండి. సో ఇంక పిల్లలకి కావాల్సిన స్నాక్స్ కానీ, ఇంకా గోధుమ పిండి 2 kgs ప్యాకెట్ తీసుకున్నా ఈసారి. అది 110 ఏమో పడింది, మామూలుగా అయితే 135 ఏమో ఉంది కదా, ఇది 2 kgs అనేసరికి 110 ఉంటే ఇంకా అదే ఒక ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. ఇంకా సోప్స్, ఇంకా టీ పౌడర్ ఏమో మత్తి వాళ్ళు, నేనంటే తాగను కదా, వాళ్ళు తాజ్మహల్ యూజ్ చేస్తారు, తాజ్మహల్ ఎందుకులే ఈసారి మారుద్దాం అనేసి రెడ్ లేబుల్ ఏదో తీసుకొచ్చినట్టున్నాను. అండ్ నా కోసం ఒకటి లిప్ బామ్ అయితే తీసుకున్నాను అనమాట. నా పెదాలు ఊరికే డ్రై అయిపోతాయండి, వాటర్ ఎక్కువ తాగినా కూడా ఎందుకు ఊరికే డ్రై అయిపోతాయి, అందుకనేసి లిప్ బామ్ ఒకటి, ఇంకా బ్రషెస్, పిల్లల కోసం చాకోస్, ఇంకా మా వారేమో వాళ్ళ కోసం 3 రకాల చాక్లెట్స్ అయితే వేశారనమాట. లాస్ట్ మినిట్లో వచ్చారని చెప్పాను కదా, మరి ఎప్పుడు వేశారో కానీ 3 వెరైటీస్ అయితే వేశారనమాట. ఆల్మోస్ట్ 10 చాక్లెట్స్ అంటే పైనే ఉన్నాయి. కానీ పిల్లలకి అయితే డైలీ ఏమి ఇవ్వనండి, అవి తీసుకొచ్చినవన్నీ కూడా దాచిపెట్టి ఎప్పుడన్నా ఏడుస్తున్నారు అనుకున్నప్పుడు ఇస్తాను, డైలీ కూడా ఏమి ఇవ్వను. అండ్ మోస్ట్లీ నాకు చాక్లెట్స్ అంటే బాగా ఇష్టము, నేను తినేదాన్ని, కానీ బట్ ఇప్పుడు పిల్లల వల్ల అసలు తినట్లేదు అనమాట. మనం తింటే వాళ్ళు తింటారు, ఎందుకు అనవసరంగా జలుబు దగ్గులు వస్తాయని చెప్పేసి. కానీ మా వారేమో ఇంక ఇట్లా చేసేస్తూ ఉంటారనమాట వెళ్ళిన ప్రతిసారి. ఇంక అన్నీ కూడా దాచిపెట్టి నాకు ఎప్పుడన్నా క్రేవింగ్స్ వచ్చినప్పుడు అలా ఒకటి తింటా ఉంటాను. పిల్లలకు కూడా ఇస్తాలేండి ఎప్పుడన్నా ఒకటి, బట్ రోజు అయితే ఇవ్వను అనమాట. సో అది ఆయిల్ ప్యాకెట్స్ కూడా మేము హోల్సేల్గా ఒక బాక్స్ తెచ్చేసుకుంటాం, 15 ప్యాకెట్స్ అట్లుంటాయి. ఇంకా అవి అసలు లేదు ప్రస్తుతం ఇంట్లో అని చెప్పేసి ఒక 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాము. తర్వాత మామయ్య తీసుకొస్తారనమాట, అది కూడా హోల్సేల్గా తీసుకొస్తారు మామయ్య, మరి ఎక్కడో కానీ. సో అవన్నీ గ్రాసరీస్ అయితే మా వారు మేము తీసుకొచ్చే కొన్ని గ్రాసరీస్కి అల్లాడిపోతారనమాట, ఇంత అయినాయి అంత అయినాయి అని చెప్పేసి. అన్నీ కూడా మేమేం తీసుకురాం, మామయ్య కొన్ని తీసుకొస్తారని చెప్తా ఉంటాను కదా, కొన్ని గ్రాసరీస్ పర్టికులర్గా. అలాగే మేము పిల్లలకి కావాల్సినవి ఇంకేమన్నా కావాలి ఇంట్లో కంటే అలా తీసుకొస్తాము. వీటికే తెగ అల్లాడిపోతారండి, ఇంత అయినాయి అంత అయినాయి అని చెప్పేసి. మరి రేపు ఫ్యూచర్లో ఇంకే సపరేట్ అయితే అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ అవుతాయి కదా, ఇప్పుడన్నా కొంచెం మామయ్య షేర్ మేము షేర్ అలా చేసుకొని తీసుకొస్తున్నాము. మరి అప్పుడు ఏం చేస్తారో ఏమో ఇంకా చూడాలి మరి. సో అది అవన్నీ కూడా తర్వాత సర్దేసి, ఇంకా పిల్లలు వచ్చారు, వాళ్ళ కోసం అయితే ఇక్కడ పైనాపిల్ మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను. పైనాపిల్ మేము మార్నింగ్ తినేసాము ఫ్రూట్, బట్ పిల్లలు తినలా, ఇంకా అందుకని కొన్ని స్లైసెస్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ వచ్చాక జ్యూస్ చేయొచ్చులే అన్నట్లు ఇంకా అలా మిల్క్ షేక్ చేసి ఇచ్చేస్తున్నాను. కానీ ఏంటో కొంచెం లైట్గా చేయదనిపించిందండి, ఎందుకు కానీ మరి నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అప్పటికి వాళ్ళకి కొంచెం స్ట్రెయిన్ చేసి ఇచ్చా, ఫస్ట్ డైరెక్ట్గా వేసాను కానీ బట్ తాగుతారో లేదో అనేసి మళ్ళీ స్ట్రెయిన్ చేశాను. నేనేంటంటే ఆ స్ట్రెయిన్ చేయగా వస్తుంది కదా పిప్పి, ఆ పిప్పిలో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని నేను తాగేసా. ఆ పిప్పితో తాగడం వల్ల నాకు చేదనిపించిందేమో అనుకున్నా కానీ, బట్ వాళ్ళని అడిగితే మాకు కొంచెం లైట్గా చేదుగా ఉంది ఏంటి మమ్మీ అని చెప్పేసి అన్నారు. నాకు ఎందుకు అర్థం కాలేదు, మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఏమో కానీ చెమటలేమో కానీ కొద్దిగా పొట్ట తగ్గింది. అత్తావుగా పెండల కాడే స్కూటీ వేసుకొని రావటమేగా, వచ్చేసరికి చేస్తాలే, తింటాం కూడా తినేస్తాం నువ్వు వచ్చేసరికి. లేట్ అయితే ఆగమబ్బాయి, ముందులే చూస్తున్నా. మా చిన్నోడబ్బా స్కూటీ తాళం పోగొట్టి కూడా హోలీ రోజు పోగొట్టాక 4 రోజులకి ఎత్తికామబ్బా మేము. ఎందుకంటే మా ఆయనేమో నా దగ్గర, నేను అప్పుడప్పుడు దాచిపెడతా ఉండాలి, నేను దాచిపెట్టానని ఆయన దగ్గర ఉందని నేను వెళ్ళకుండా ఉన్నాం. వేరే ఒకరోజు నేను షణ్విక్ గార్డెన్ తీసుకురావడానికని వెళ్ళిపోతుంటే తాళం లేదు, ఇక అప్పుడు ఇల్లు మొత్తం బయట మొత్తం ఎతికాము, ఎక్కడ కనపడలా. ఇంకా అందుకని దాన్ని మెకానిక్ షాప్ దగ్గర అయితే ఇచ్చారు. కొంచెం బ్రేకులు అట్లాంటివి కూడా పడట్లా, కొంచెం చిన్నవి ఉన్నాయి, అవన్నీ బాగా చేపిద్దామని చెప్పేసి ఇంక ఇచ్చారనమాట. అది ఇవాళ తీసుకురావడానికని వెళ్తున్నారు.
వద్దయ్యా. బిస్కెట్ నైట్ డిన్నర్‌లోకి అయితే ఇంక ఇవాళ చపాతీ, అలాగే ఇంకా చికెన్ కర్రీ అనమాట. చికెన్ గూడా కొంచెం అదిగోండి ఉంటే వాటర్‌లో వేసేసాను. కొంచెం ఆ కూలింగ్ అదంతా పోతదిలే అని చెప్పేసి ఇంక ఇక్కడ గోధుమ పిండి గూడా కలిపేసాను. చికెన్ మంచిగా వాష్ చేసుకొని కుక్కర్‌లో అయితే వేసేసుకున్నాను. ఇది మొన్న సండే రోజు తీసుకొచ్చిందండి. అయితే ఆ రోజు మిగిలిపోయిద్ది అని నాకు తెలుసు. అంటే తెలుస్తది గదా మనకి. ఆ రోజు అందులోను మామయ్య కూడా లేరు. మిగిలితే మళ్ళీ ఎవరం తినం. అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మళ్ళీ పక్క రోజు తినాలి. ఎందుకులే అని చెప్పేసి నేను ఆ రోజు కొంచెం తీసి ఉంచాననమాట. సో, అది ఇవాళ నైట్ డిన్నర్‌లోకైతే చేస్తున్నాను. డిన్నరే కాబట్టి హెవీగా తినం కదండీ. ఆఫ్టర్‌నూన్ అనుకోండి కొంచెం హెవీగా తింటాం గానీ, నైట్ అంటే అంత హెవీగా తినం గదా! సో, అందుకే కొంచెమే ఉంచాననమాట. సో, మా వరకు కొంచెం పులుసులాగా పెట్టేస్తాను కాబట్టి సరిపోతది. సో, అది ఇప్పుడు ఇందులో ఏంటంటే చికెన్‌లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి అందులోనే చూసారు గదా! టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి వేసి, ఆ తర్వాత వేసింది అల్లం, వెల్లుల్లి ఇంకా కొంచెం జీడిపప్పు పేస్ట్ అనమాట. అలాగే ఒక 2 అంటే 2 స్పూన్స్ వరకు కర్డ్ అయితే వేశాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి అంతా గూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాననమాట. సో, ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అంటే లిడ్ క్లోజ్ చేసేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద గనక పెట్టేసామనుకోండి 2 విజిల్స్ వస్తే చాలు. మనకి ఆల్మోస్ట్ ఇంకా కర్రీ అయితే రెడీ అవుతదనమాట. ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేశాను గదా! హరాబరి చికెన్ కర్రీ రెసిపీ అండి. ఎప్పుడైనా టైం లేకపోతే ఇలా ట్రై చేయండి అని చెప్పేసి. సేమ్ అదే చికెన్ కర్రీ. సో, అంతా గూడా మిక్స్ చేసేసుకొని మ్యారినేషన్ గూడా ఏం అవసరం లేదనమాట. అలా స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్ వస్తే చాలు. మనకి ఆల్మోస్ట్ చికెన్ అనేది కుక్ అవుతదనమాట. సో, ఇంక ఈలోపు నేను చపాతీస్ చేసుకుందాం అనేసి వెళ్ళాను. ఇంకా ఇదిగోండి ఇక్కడ చపాతీస్ గూడా చేసుకొనొచ్చాను. ఈలోపు విజిల్స్ కూడా వచ్చేసాయి. స్టవ్ గూడా ఆఫ్ చేసేసాను. ఆ ప్రెషర్ మొత్తం గూడా పోయిన తర్వాత ఇదిగోండి చూడండి చికెన్‌లోంచి వాటర్ వచ్చి మనకి ఇలా అయితే ఉంటదనమాట. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక 2 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పౌడర్, 2 స్పూన్స్ వేసుకున్న అది అప్పుడేననమాట ప్యాకెట్ సీల్ చేశా. వేరే ఆ డబ్బాలో అయితే ఏం వేయలేదు. కింద పడిపోతుందనేసి కొంచెం కొంచెం అలా ఒక 4 స్పూన్స్ వేసుకున్నా. ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటే మనకి గ్రేవీ కూడా బా వస్తదనమాట. సో, అది అంతేనండి. వాటర్ వేసాం కదా! ఒక 2, 3 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే చాలు. మనకింకా చికెన్ పులుసు కూడా రెడీ అనమాట. టైం లేదు అనుకున్నప్పుడు జస్ట్ 5-10 మినిట్స్‌లోనే మనకి కర్రీ అయితే అయిపోతదండి. ఏముంది చికెన్‌లో స్పైసెస్ అన్నీ గూడా వేసేసి అలా కుక్కర్‌కి లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసామంటే మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్ రానిచ్చి తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇంకా వాటర్ కొంచెం ఇంకా రిమైనింగ్ స్పైసెస్ గూడా వేసుకుంటే సింపుల్‌గా అయిపోతదండి. పెద్ద టైం గూడా పట్టదు. కరెక్ట్‌గా 5-10 మినిట్స్‌లో అయిపోతదనమాట మనకి. సో, అది హడావిడి ఉన్న టైంలో ఒకసారి ట్రై చేయండి. చాలా క్విక్‌గా అయిపోతదనమాట. ఇక్కడైతే చపాతీస్ గూడా కాల్చుకుంటా ఉన్నాను. యాక్చువల్‌గా దోస పిండుంది. దోసలు వేసుకుందాంలే ఇప్పుడు ఈ చపాతీస్ ఎక్కడ చేద్దాంలే అనిపిచ్చింది. కానీ అది మాకు రేపు మార్నింగ్‌కి సరిపోద్దనమాట. ఇప్పుడు మళ్ళీ దోసలు వేసుకుంటే రేపు మార్నింగ్ హడావిడిగా ఏదో ఒకటి చేసుకోవాలి. అసలే రేపు మార్నింగ్ పిల్లలకి స్కూల్ అనమాట. ఎందుకులే ఇప్పుడే కొంచెం టైం తీసుకొని చపాతీస్ చేసుకుందాము. రేపు మార్నింగే దోసలు వేసుకుందాం అని చెప్పేసేసి ఇంకా ఇప్పుడే చపాతీస్ అయితే చేశాను. చపాతీస్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్‌గా వచ్చాయన్నమాట. సో, అది ఇంక ఇవాళ నైట్ డిన్నర్‌లోకైతే ఇట్లాగా చపాతీ విత్ చికెన్ పులుసు అనమాట. పులుసు కొంచెం ఎక్కువే పెట్టా. ఎందుకంటే కొంచెమే కదా ఉంది చికెన్. తలా ఒక 2 పీసెస్ వచ్చాయండి చాలు. ఎందుకంటే నైట్ టైమ్ అంత హెవీగా ఏం తినలేం గదా! మళ్ళీ అంటారు ఆ చికెన్ ఎంత సరిపోతది, ఎవరికి సరిపోతది అనేసి చెప్పినా గోలే, చెప్పకపోయినా గోలే కొంతమందితో. అందరితో గాదు కొంతమందితో. సో, అందుకే ముందే చెప్పేసాను. సో, అది సో, ఇంక అట్లాగా ఇంక ప్లేట్‌లో గూడా సర్వ్ చేశాను. ఇంకా ఆనియన్ అట్లయితే ఏం పెట్టుకోలేదండి. నైట్ టైమ్ గదా! మళ్ళీ స్మెల్ వచ్చేస్తదిలే అనేసి ఇంక అలా తినేసామనమాట. ఇంక మా వారు గూడా వెళ్ళొచ్చారు. అంటే ఇందాక చెప్పాను గదా! స్కూటీ సర్వీసింగ్‌కి ఇచ్చారండి అనేసి. సో, ఇంక వెళ్ళి వచ్చారనమాట. నేను చేసేలోపు ఇంక అలా తినేస్తా ఉన్నాము. పిల్లలేమో ఇంకా వాస్విక్ నేనే తింటాననేసి గోల. ఇంక అందుకనేసి వాడిది గూడా వాడికే పెట్టేసిచ్చాను. ఇంక షన్విక్ ఏమో నానబెడితేనే తింటానని గోల. ఇంక అందుకని వాడిది వాళ్ళ నాన్నకిచ్చేసాననమాట. నేనైతే ప్రశాంతంగా తినేస్తున్నాను. సో, ఇంక మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. వ్లాగ్ నచ్చితే గనక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే గనక మన ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.